విశ్వామిత్రుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అక్కడికి తీసుకెళ్ళాడు, సిద్ధాశ్రమం దగ్గరికి వాళ్ళని. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? హోమం చేస్తూ ఉంటారు. ఎవరు? విశ్వామిత్రుడు, వాళ్ళు ఋషులందరూ హోమం చేస్తూ ఉంటారు. ఆ హోమాన్ని ఎవరు నాశనం చేస్తూ ఉంటారు? వాళ్ళ పేర్లేంది? ఏం పేరు? వాళ్ళ పేర్లు చెప్పండి. మారీచ, సుబాహు. సుబాహు, మారీచ, సుబాహు వాళ్ళ పేర్లు. అయితే ఏమైంది? సరే తీసుకొని వచ్చినాడు విశ్వామిత్రుడు. అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని ఆ రోజు నైట్కి వచ్చేసినారు, అడవికి వచ్చేసినారు. అక్కడికి నిద్రపోతారు. ఆ రోజు నిద్రపోయే ముందు వాళ్ళకి ఆకలి కాకుండా ఏం చేస్తారు? ఒక్క మంత్రం చెప్పిస్తాడు. నీళ్లు కానీ ఆకలి కానీ కాకుండా, దప్పికి కానీ ఆకలి కానీ కాకుండా వాళ్ళకి 2 శక్తులు ఇస్తాడు. ఏంటి ఆ శక్తుల పేర్లంటే బల, అతి బల. రేపు అడుగుతా, మళ్ళీ చెప్పాలి. బల, అతి బల. అట్లా శక్తులు ఇస్తాడు. ఆ మంత్రాలు ఉపదేశించడం వల్ల ఏమైతుందంటే వీళ్ళకి ఆకలి కాదు, దప్పిక కాదు, అట్లా శక్తి ఇస్తాడు. సరే ఆ రోజు పడుకొని నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు లేపుతాడు. రాముడు నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి చెరొక చాప ఇచ్చుంటారు, రాముడికి లక్ష్మణుడికి, దర్భలతో చేసిన చాప. అయితే రాముడు ఆ చాప పైన పడుకొని ఉండడు, లక్ష్మణుడు ఉండడు. ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరు ఎక్కడ కొనుక్కుంటారు తెలుసా? లక్ష్మణుడి పైన రాముడు పడుకొని ఉంటాడు. ఎందుకు పడుకొని ఉంటాడు చెప్పండి? సేవ చేస్తాడు. ఆయన ఎవరంటే లక్ష్మణుడు తమ్ముడే, ఆదిశేషుడు. ఆయన శేషుడి పైనే కదా విష్ణువు కొనుక్కొని ఉండేది, అవునా కదా? చూసినారా ఎప్పుడన్నా? ఫోటోలో చూసినారు కదా. అట్లా ఆదిశేషుడి పైన పడుకోనున్న విష్ణువు లాగా రాముడు వచ్చి లక్ష్మణుడి పైన పడుకొని ఉంటాడు. అది చూసి రాముడు నిద్రపోతా ఉంటే, ఆయన ఎప్పుడు నిద్రపోడు, ఆయన ఊరికే యోగ నిద్ర అంతే. ఆయన ఎప్పుడు నిద్రపోడు, పోయే సంగతే ఉండదు. నిద్రపోయినాడు అనుకో మనం అందరం అయిపోతాం. ఆడికి ఆ యుగాంతం అయిపోతుంది. కాబట్టి ఆయన నిద్రపోయినట్టు ఉంటాడు అంతే. సరే అప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే, రాముని చూస్తూ ఉంటే ఎంతో ముద్దుగా ఉంటాడు, ఎంతో అందంగా ఉంటాడు రాముడు అని లేపుతాడు విశ్వామిత్రుడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమామికం అని ఆ సుప్రభాతం ఎవరు పాడింది? ఫస్ట్ విశ్వామిత్రుడు ఫస్ట్ పాడేది అది, రాముణ్ణి లేపేదానికి. ఇప్పుడు తిరుమలలో కూడా అదే పాడుతున్నారు కదా. వెంకటేశ్వర స్వామిని నిద్ర లేపేదానికి ఏం పాడతారు? అది పాడతారు, సుప్రభాతాన్ని. అవునా కదా? ఏంది మళ్ళీ చెప్పండి మీరు? సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎందుకని పాడతాడు? రామా, మీరు మీ కర్తవ్యములో మేలుకుండే సమయం అయింది, నిద్ర లేవండి అని చెప్పి లేపుతాడు. చూడు, రోజు కౌసల్యాదేవి ఇట్లా నిద్ర లేపి ఎంత పుణ్యం చేసుకునిందో ఆమె లేపేదానికి. అంతే కదా, రోజు వాళ్ళమ్మ వచ్చి లేపుతుంది కదా, అవునా కదా? అట్లనే ఇప్పుడు ఒక్క రోజుకి నేను లేపేదలకి ఎంత హ్యాపీగా ఉండదు. మనం ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భగవంతుడి తలుపు తట్టినామనుకో, మనం దేవుడి రూమ్ ఉంటుంది కదా, మనకి ఉంటుందా లేదా? అక్కడికి పోయి మనం స్నానం చేసేసి దేవుడి రూమ్ దగ్గరికి పోయి డోర్ తీసి సాష్టాంగ ప్రణామం చేసుకోవాలి. ఎవరు? మగపిల్లలైతే సాష్టాంగ ప్రణామం చేసుకోవాలా, ఆడపిల్లలైతే
పంచాంగ ప్రణామం అంటే తెలుసా? పంచాంగ ప్రణామం అంటే మోకాళ్ళ పైన చేస్తాం చూడు, ఇట్లా పనుకొని పడుకోకుండా, డైరెక్ట్ పడుకోకుండా మోకాళ్ళ పైన తల ఇట్లా కింది కానిచ్చి పనుకుంటాం లేదా? నువ్వు చూపి, అమ్మాయి చూపిస్తుంది. అది దాన్ని పంచాంగ ప్రణామం అంటారు. మీరు సాష్టాంగ ప్రణామం అంటే మొత్తం అట్లా అట్లా పడుకుంటే అది సాష్టాంగ ప్రణామం అంటారు. మొత్తం దండవత్ ప్రణామం అంటారు. అట్లా పడుకుండేదాన్ని. అట్లా ప్రణామం చేసుకోవాలి మీరు రోజు. అట్టగాని మీరు భగవంతుడికి ప్రణామం చేస్తే చాలా చాలా మంచిది. తెలుసుకోండి ఎవరైనా. ఓకేనా? అయితే సరే సరే, నువ్వు ఎట్ట కాబట్టి అట్టు కూర్చో. ప్రణామం చేసుకోవాలి రోజు. మనం చేస్తారా లేదా? ఎంతమంది చేస్తారు? మీరు ఇది అందరూ చెయ్యాలా. ఎప్పుడైతే అలా ప్రణామం చేస్తామో అప్పుడు భగవంతుడికి చాలా ఇష్టం. అర్థమైందా? అందరూ ప్రణామం చేసుకోవాలి అట్లా. ఎవరైతే భగవంతుడి ముందు తల వంచుతారో వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఓకే, సరే. తర్వాత ఏమైంది? సరే, నిద్ర లేపుతాడు విశ్వామిత్రుడు నిద్ర లేపిన తర్వాత సరే ఇప్పుడు యజ్ఞం ప్రారంభిస్తారు. ఏంది మీకు గుసగుసలు? సరే, గుసగుసలు తగ్గించండి. ఓకే, సరే, సరేలే. ఇప్పుడు ఏమైంది? ఇంకా స్టార్ట్ చేసినారు, హోమం స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేస్తే వచ్చినారు ఎవరు? మారీచ, సుబాహులు వచ్చినారు. ఇది ఇప్పుడు అది స్టార్ట్ చేయకముందే ఒక శక్తులు ఇస్తాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఎవరికి? రాముడికి, లక్ష్మణుడికి కొన్ని శక్తుల్ని ఇస్తాడు, నేర్పిస్తాడు విద్యలు. ఆ విద్యలు నేర్పించిన తర్వాత ఇంకా హోమం స్టార్ట్ చేసి అప్పుడు వాళ్ళు మారీచ, సుబాహులు ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి అని చెప్పి వస్తారు. వస్తే పైనుంచి అన్ని మాంసము అవన్నీ వేస్తూ ఉంటారు. అప్పుడేం చేస్తాడు రాముడు, లక్ష్మణుడు? అవన్నీ యజ్ఞంలో హోమంలో పడకుండా అది బాణాలు వేసేస్తాడు. తర్వాత ఒక్క బాణంతో మారీచుని కొడతాడు. మారీచుడు అంటే ఎవరు? రాక్షసుడు. అప్పుడు మారీచుడు పోయి చాలా దూరంగా పోయి పడిపోతాడు. ఎక్కడ వెళ్తాడు? రావణాసురుడు లంకలో పడిపోతాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, సుబాహుడిని కూడా కొడతాడు. కొడితే బాణంతో ఆయన ఆడేపడి చచ్చిపోతాడు. ఈ మారీచుడు ఏమవుతాడు తెలుసా? తర్వాత ఆయన జింకగా వస్తాడు. చూసినావా కదా? మాయలేడు ఎవరంటే మారీచుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత ఏమైంది? మారీచుడు వాళ్ళని అది హోమము పూర్తయింది, విజయవంతంగా పూర్తయిపోయింది. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, రామా మీ పని అయిపోయింది, మీరు ఇంటికి వెళ్తారా, నాతో పాటు వస్తారా అని అంటాడు. అప్పుడు ఏమంటాడు రామలక్ష్మణులు? పాప మీ అమ్మ వచ్చింది, వెళ్ళిపో. మీ అమ్మ వచ్చింది ఉందా బయట. అయితే మారీచుడు అయిపోయింది కదా, వాళ్ళని చంపేసిన తర్వాత ఏమైంది?